డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. పిల్లలు బాగా కష్టపడి రాశారు, తెలియని ఒక టెన్షన్ ఫీల్ అయ్యారు. నీట్ ఎగ్జామ్ అనేది దగ్గరగా ఈ సంవత్సరం చూసుకుంటే కనుక 25 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి అపీర్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3 లక్షల మంది పైచిలుకు మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మన ఇండియాలో మెడిసిన్కి కానీ, మెడికల్ కోర్సుకి కానీ, మెడికల్ ప్రొఫెషన్కి కానీ ఎంత ప్రాముఖ్యత ఉందనేది మనకు అర్థమవుతుందండి. అంతేవిధంగా నీట్ ఎగ్జాము ఇన్ని లక్షల మంది రాస్తున్నప్పుడు మనకి ఇండియాలో సీట్స్ ఉంది 1,06,000 మాత్రమే. అంటే 24 లక్షల మంది సీటు దొరకదేమో, ఎట్లా ఏంటి అనేది టెన్షన్ పడకండి. మీకు మా దగ్గర నుంచి షైన్ మెడికల్ కన్సల్టెన్సీ నుంచి మేము ఎవరైతే నీట్లో సీట్ రాని వాళ్ళు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మేము అబ్రాడ్ పంపించడం జరుగుతుందండి. ముఖ్యంగా రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, సెంట్రల్ అమెరికా లాంటి దేశాలకి మేము స్టూడెంట్స్ పంపించడం జరుగుతుంది. అంతేకాదు మీ బడ్జెట్ తగ్గట్టుగా మీకు మీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి అన్ని విధాలు మేము కన్సిడర్ చేసుకొని మీకు మంచి కంట్రీని, మంచి కాలేజెస్ని మేము సజెస్ట్ చేస్తామండి. మీ పిల్లలు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయి వచ్చిందా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదేనండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము దగ్గరుండి పిల్లల్ని గైడ్ చేస్తాము, బాగా చూసుకుంటాము. అంతేవిధంగా అంటే బయటికి వెళ్తే లక్షలు ఖర్చు అయిద్దేమో, మేము ఎలా బేర్ చేస్తాము అనేది మీరు పెట్టుకోకండి. ఈరోజు ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీ, లేదంటే ఒక బీఫార్మసీ కాలేజీలో, లేదంటే ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కానీ, టెక్నికల్ కోర్సెస్ కానీ ఎంత అయితే ఫీజెస్ ఉంటాయో అంతే ఫీ స్ట్రక్చర్లోనే మేము మీకు మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ ఇప్పించే బాధ్యత మాదండి. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము. మీ పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేకుండా వాళ్ళని సక్సెస్ఫుల్ డాక్టర్గా తీర్చిదిద్దే బాధ్యత మాది. దానికి మా మీద హామీ ఉంచి మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ డాక్టర్స్గా మా దగ్గర పాస్ అయ్యి వస్తారు. అదేవిధంగా మా ట్రాక్ హిస్టరీ కనుక చూసుకుని ఉంటే గత 10-12 సంవత్సరాలుగా మేము ఇదే వృత్తిలో ఉన్నాము. పిల్లల్ని దగ్గరగా 2,000 పైచిలుకు మంది స్టూడెంట్స్ని మేము డాక్టర్స్గా తీర్చిదిద్దడం జరిగింది. అందులో వాళ్ళు దేశ విదేశాల్లోనూ, మన భారతదేశంలోనూ వాళ్ళు గొప్ప హాస్పిటల్స్లో డాక్టర్స్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారండి. అందులో చాలామంది పీజీ సీట్స్ కంప్లీట్ చేసుకొని ఒక పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్స్గా, ఒక స్పెషలిస్ట్గా చాలామంది మా స్టూడెంట్స్ స్థిరపడడం జరిగిందండి. డాక్టర్ అనేది ఒక ప్రొఫెషన్ మాత్రమే కాదు, అది ఒక ప్రొఫెషను లేదంటే మనకు వృత్తి మాత్రమే కాదు, ఒక బాధ్యతతో కూడుకున్న ప్రొఫెషన్ అది. అంటే అందరూ అనుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కాలేదు, కానీ డాక్టర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరిని మాత్రం మేము వాళ్ళ కళని సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ.